హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఓకేనా, అందరూ పాలిటీ కంటిన్యూ చేయ బ్రో అంటున్నారు. ఓకేనా, నాకు కొంచెం టైం దొరకక నేను పాలిటీ చేయలేకపోయినా, కానీ ఈరోజు నుంచి రోజు పాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, పాలిటీలో మనం ఇప్పటివరకు ఏంటంటే 7 టాపిక్స్ కంప్లీట్ చేసినాం. ఓకేనా, అండ్ ఆర్టికల్ 1 to 4 నుంచి యూనియన్ టెరిటరీ. ఓకే, అది చెప్పుకోలేదు, బట్ మనం డిపిఎస్పి ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఒకసారి మన ఆర్టికల్స్ ఒకసారి డివైడ్ చేసుకున్నా. ఇప్పుడు 1 to 4 ఆర్టికల్ ఏంది? 1 to 4 ఆర్టికల్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. ఓకే, 5 to 11 వచ్చేసరికి ఏంటంటే ది సిటిజన్షిప్. ఓకే, అండ్ ఆల్సో 12 to 35 వచ్చేసరికి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ఓకే, 12 to 35 ఫండమెంటల్ రైట్స్. ఓకే, అండ్ డిపిఎస్పి నా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 36 to 51. ఓకే, 36 to 51 నేను వీడియో చేస్తాను, కానీ ఇప్పుడు నేను చెప్పిన మీకు గుర్తున్నాయా? అండ్ ఆర్టికల్తో సహా ఈ 4 పార్ట్స్ అనేది మీకు గుర్తున్నాయా? ఉండాలి. ఓకేనా, మీరు అవి సరే ఈ వీడియో లేట్ అయింది వచ్చేవరకు, మరి అవన్నీ మీ మైండ్లో ఉన్నాయా? దాని మీద క్వశ్చన్ వస్తే చేయగలుగుతున్నారా? ఓకేనా, నేను పాలిటీ కంప్లీట్ చేసినాక, ఓకేనా, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాక నేను పక్కా పాలిటీ మీద పీవైక్యూ చేస్తాను. ఓకేనా, పీవైక్యూ చేస్తా. ఓకేనా, మీరు ఏం టెన్షన్ పడకండి, నేను ప్రతి ఒక్క టాపిక్ కంప్లీట్ చేస్తాను పాలిటీ మీద. ఓకేనా, ఓకే, లెట్ స్టార్ట్. ప్రెసిడెంట్ మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, యూనియన్ గవర్నమెంట్. ఓకే, యూనియన్ గవర్నమెంట్ ఆర్టికల్ ఏంటంటే 52 to 151. ఓకే, 52 to 151. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే యూనియన్ గవర్నమెంట్లో ఫస్ట్ ప్రెసిడెంట్ గురించి ఉంటుంది. ఓకేనా, ప్రెసిడెంట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్టికల్ 52 to 62. ఓకే, ఆర్టికల్ 52 to 62. ఓకే, ఓకే, ఇది ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్స్. అండ్ ప్రెసిడెంట్ ఇది హెడ్ ఆఫ్ ఇండియన్ యూనియన్, అందరికంటే హెడ్, ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, పీవైక్యూ ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, హూ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? డైరెక్ట్ మన ఆన్సర్ ఏముండాలి? డైరెక్ట్ ప్రెసిడెంట్ అని ఉండాలి. ఓకేనా, హెడ్ ఆఫ్ ఇండియన్ యూనియన్ ఎవరు? ప్రెసిడెంట్. ఓకేనా, ఆర్టికల్ 52 మన స్టార్టింగ్ ఫస్ట్ ఆర్టికల్, ప్రెసిడెంట్ గురించి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే ఆర్టికల్ 52. ఇదేంటంటే దేర్ షుడ్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇండియాకు ఒక ప్రెసిడెంట్ ఉండాలి. ఓకేనా, అది ఏంటిది? 52. ఆర్టికల్ 50 వచ్చేసరికి ఏంటంటే దేర్ షుడ్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది మీరు ఏంటంటే స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఒక ప్రెసిడెంట్ ఉండాలి, ఉన్నాక వాడు పనిచేయడానికి కొన్ని పవర్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ నేను మొత్తం ఆర్టికల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసినాక ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చెప్తా. ఓకేనా, ఆర్టికల్ 53 వచ్చేసరికి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్. ఓకేనా, ఈజ్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ ఫోర్సెస్. ఓకే, సుప్రీం కమాండర్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ ఫోర్సెసే కాదు, ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉంటుంది, అండ్ ఆల్సో మిలిటరీ పవర్ ఉంటుంది, డిప్లొమాటిక్ పవర్ ఉంటుంది, లెజిస్లేటివ్ పవర్ ఉంటుంది. డిప్లొమాటిక్ పవర్ అంటే ఏంటంటే ఇప్పుడు వేరే కంట్రీస్ తోటి అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ట్రీటీస్ ఉంటాయి కొన్ని, అంటే అగ్రిమెంట్స్ అదర్ కంట్రీస్ తోటి అగ్రిమెంట్స్, అడ్వైజ్ మినిస్ట్రీస్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, అది డిప్లొమాటిక్ పవర్స్. లెజిస్లేటివ్ పవర్స్ అంటే ఇప్పుడు మన 2 హౌజెస్ ఉంటాయి. ఓకేనా, 2 హౌజెస్ ఉన్నాయి, మొత్తం రెండింటిని కలిపి ఒక దాంట్లో కూర్చోబెట్టుంటుంది, మొత్తం డిజాల్వ్ చేయొచ్చు. ఆయనకు లోక్సభని రాజ్యసభ డిజాల్వ్ చేసే పవర్ కూడా ఉంటుంది. ఓకేనా, ప్రెసిడెంట్కి ఏం పవర్ ఉండదు, ఉత్తనే కూర్చుంటారు అనుకుంటారు, కానీ ప్రెసిడెంట్కి ఉండే పవర్స్, ప్రెసిడెంట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్. ఓకేనా, మొత్తం ప్రెసిడెంట్కి యూనియన్ మీద పవర్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్టికల్ 54 వచ్చేసరికి ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్ కావాలంటారు, మళ్ళీ ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ ఉన్నాయి అంటారు, మరి ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసుకోవాలి కదా. ఓకేనా, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకేనా, ప్రెసిడెంట్ని ఎలక్షన్ చేసుకుంటారు. ఓకేనా, ఇది ఆర్టికల్ 54. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్ 55 ఏంటంటే మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకుంటారు? ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా చేసుకుంటారు. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు ఎలక్షన్స్ అంటే మనం ఒక పబ్లిక్ ఓటేస్తే గెలుస్తారు, అది ఎలక్షన్ అనుకుంటారు. కానీ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఏంటంటే ఇప్పుడు మన ఎంపీస్ ఉంటారు కదా, ఎంపీస్. ఓకేనా, ఎంపీస్ అండ్ ఎమ్మెల్సీ కొన్ని ఏంటంటే రాజ్యసభల మన కొన్ని పార్టీల నుంచి ఇప్పుడు ఏంటంటే రిప్రజెంట్ ఉంటారు. ఓకేనా, పార్టీల నుంచి రిప్రజెంట్స్ ఉంటారు. ఓకేనా, వాళ్ళు కూడా ఓటేసే హక్కు ఉంటుంది. ఎవరికి? మన ప్రెసిడెంట్కి. ఓకేనా, ఎంపీస్ మ్యాక్సిమం ఓటేస్తారు. ఓకేనా, ఎంపీస్ ఓట్ వేయడం మన ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి స్టార్టింగ్, దాన్నే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటారు. ఓకేనా, ప్రెసిడెంట్ ఓట్ వేయడం దాన్నే ప్రెసిడెంట్కి ఎంపీస్. ఓకేనా, ఎంపీస్ అండ్ కొందరు ఎమ్మెల్యేస్. ఓకే, అండ్ ఎమ్మెల్యేస్. ఓకేనా, ఇది ప్రెసిడెంట్ మేనర్ ఆఫ్ ఎలక్షన్. అండ్ టర్మ్ ఆఫ్. ఓకేనా, ఎన్ని సంవత్సరాలు ఉంటారు ప్రెసిడెంట్? ఆర్టికల్ 55 సరే 56 55లో సరే ప్రెసిడెంట్ ఎలక్షన్ అవుతుంది అంటారు. ఓకేనా, ఎలక్షన్ అయిపోయింది, ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యిండు, మరి ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ప్రెసిడెంట్ 5 years ఉండొచ్చు. ఓకేనా, 5 years ఉండొచ్చు. ఒకవేళ ఆయన రిజైన్ చేస్తే రిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్టికల్ 56 ఏం చెప్తానంటే టర్మ్ ఆఫ్
ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, ఓకేనా, ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 57 ఎలిజిబిలిటీ ఫర్ రీఎలెక్షన్, ఓకేనా. ఇప్పుడు ఒకసారి ప్రెసిడెంట్ అయ్యాడు, నెక్స్ట్ సారి ప్రెసిడెంట్ అవ్వచ్చా? అవ్వచ్చు, ఎన్నిసార్లు అవ్వచ్చు, ఓకేనా. ఎలిజిబిలిటీ ఫర్ రీఎలెక్షన్, ఎన్నిసార్లు రీఎలెక్ట్ అయ్యి, ఒక్కసారి ఎలెక్ట్ అయినా నెక్స్ట్ సారి పోటీ చేయకుండా అవసరం లేదు, ఎన్నిసార్లు పోటీ చేయొచ్చు, ఓకేనా. అది ఎలిజిబిలిటీ ఫర్ రీఎలెక్షన్, ఓకేనా. ఆర్టికల్ 57 చెప్తుంది, ఓకేనా. 58 వచ్చేసరికి ఏంటంటే క్వాలిఫికేషన్ ఫర్ ఎలక్షన్ యాజ్ ప్రెసిడెంట్, ఓకేనా. ప్రెసిడెంట్ కావాలంటే ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఓకే. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఓకేనా. అతను సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి అండ్ 35 years వచ్చి ఉండాలి, 35 years ఏజ్ ఉండాలి. అండ్ నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే గవర్నమెంట్ ద్వారా ఎలాంటి ఆయనకి ఏంటంటే ఎలాంటి ఇప్పుడు డిజిగ్నేషన్స్ ఉండొద్దు, ఓకేనా. అది నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, గవర్నమెంట్ ద్వారా ఎలాంటి డిజిగ్నేషన్స్ ఉండొద్దు, ఓకేనా. ఉంటే అవి రిజైన్ చేసుకొని వచ్చి పోటీ చేయాలి. ఎక్సెప్ట్ ఫ్యూ, కొందరికి ఏంటంటే వాళ్ళకి డిజిగ్నేషన్ ఉన్నా కూడా వాళ్ళు పోటీ చేయొచ్చు. వాళ్ళు ఎవరంటే ఇప్పుడు లైక్ సిట్టింగ్ ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, వైస్ ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ గవర్నర్ అయి ఉండొచ్చు, ఓకేనా. వీళ్ళు ఏంటంటే వీళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు పొజిషన్ ఉన్నది, అయినా కూడా రీఎలక్షన్ చేసుకోవచ్చు దాన్ని రిజైన్ చేయకపోయినా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఓటు ఉంటుంది ఏంటంటే ప్రెసిడెంట్ ప్లేస్ ఖాళీగా ఉండొద్దు, ఓకేనా. ప్రెసిడెంట్ టర్మ్ అయిపోకముందే కొత్త ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసుకోవాలి, ఓకేనా. అట్లా. అండ్ బ్యాంక్ క్రప్ట్, సో ఒక బ్యాంకులో మనకు ఏం లోన్ ఉండొద్దు, ఓకేనా. బ్యాంకుకు మనం కట్టే పైసలు ఏమి ఉండదు. ఇది క్వాలిఫికేషన్స్ ఫర్ ఎలక్షన్స్, ఓకేనా. ఆర్టికల్ 58. నెక్స్ట్ ఆర్టికల్ 59. ఆర్టికల్ 59 వచ్చేసరికి ఏంటంటే కండిషన్ ఆఫ్, ఓకే, కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫీస్, ఓకే, కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫీస్, ఓకే, కండిషన్స్ ఉంటాయి ప్రెసిడెంట్ ఆఫీస్కి, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్ 60 ఓత్ ఆర్ అఫర్మేషన్ బై ది ప్రెసిడెంట్ ఓత్ అఫర్మేషన్ అంటే ఓత్ ఎవరి ద్వారా అంటే ఇప్పుడు మన ఎమ్మెల్యేలకి అయితే గవర్నర్ చేపిస్తారు, సీఎం కూడా గవర్నర్ చేపిస్తారు, మరి ప్రెసిడెంట్కి ఎవరు చేపించాలి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఓకేనా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన ప్రెసిడెంట్ ఓత్, ఓకేనా, అఫర్మేషన్ చేపిస్తాడు, ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ ప్రెసిడెంట్ లేడు, సరే చీఫ్ జస్టిస్ లేడు, లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్, ఓకేనా, సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జ్ తోటి చేపిస్తారు, ఓకేనా. ఇది ఆర్టికల్ 60, ఓకేనా. ఆర్టికల్ 61 వచ్చేసరికి ఏంటంటే ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఓకే. ప్రెసిడెంట్ మనం తీసేయచ్చు, ఓకేనా. ప్రెసిడెంటే కాదు, మన ఇండియాలో ఏ పోస్టులు ఉన్నా కూడా తీసేయచ్చు. మన ప్రెసిడెంటే హైయెస్ట్ పోస్ట్ కాబట్టి ప్రెసిడెంట్నే తీసేయచ్చు అంటే మిగతా వాళ్ళందరినీ కూడా తీసేయచ్చు, ఓకేనా. కానీ ఎప్పుడు ఆయన కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినప్పుడు, ఓకేనా. ఇది మనం యూఎస్ఏ నుంచి తీసుకున్నాం, ఓకేనా. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? యూఎస్ఏ నుంచి తీసుకున్నాం, ఓకేనా. సరే ప్రెసిడెంట్ని ఎట్లా ఇంపీచ్ చేయాలి అంటే ఎట్లా తీసేయచ్చు అంటే వెన్ ఏ ప్రెసిడెంట్ ఈజ్ టు బి ఇంపీచ్డ్ ఫర్ ది వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ది ఛార్జ్ షాల్ బి ప్రిఫర్డ్ బై ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, ఓకేనా. పార్లమెంటు రాజ్యసభను లోక్సభ నుంచి అయినా ఒకళ్ళు ఏంటంటే ఎవరైనా ఒకళ్ళు, ఇప్పుడు ఆ హౌస్ అయినా పర్లేదు, ఈ హౌస్ అయినా పర్లేదు, ఎవరైనా ఒక లెటర్ రాసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు లెటర్ లెక్క అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రపోజల్ ఇవ్వచ్చు, ఈ ప్రెసిడెంట్ కరెక్ట్ కాదు, ఈ ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసింది, నేను తీసేయాలి, ఓకేనా. ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ని సరే ఇప్పుడు మనిషి ఒక్కడైతేనేమో, ఇప్పుడు నార్మల్ పర్సన్ అయితేనేమో ఇట్లా మనం ప్రపోజల్ ఏమైనా తీసేస్తారు. కానీ ప్రెసిడెంట్ ప్రపోజల్ తీసేయాలంటే ఒక 14 రోజుల ముందే ఒక నోటీస్ ఇవ్వాలి, ఓకేనా. 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి అంటే లెటర్ రాసి వాళ్ళు ఏంటంటే 1/4 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ సైన్ పెట్టాలి, ఓకేనా. 1/4 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ సైన్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఆ రిజల్యూషన్, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ పాస్ కావాలంటే 2/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ షుడ్ బి అంగీకరించాలి, వాళ్ళందరూ పాస్ చేస్తేనే అవుతుంది. 2/3 ఆఫ్ టోటల్ మెంబర్ ఆఫ్ హౌస్, ఓకేనా. 2/3, ఓకేనా. 1/4 అనేటోళ్ళు ప్రపోజల్ ఇచ్చేటప్పుడు మన రైటింగ్ అంటే నోటీస్ అంటే రాసి ఇవ్వాలి నోటీస్, అది రాసి ఇచ్చినప్పుడు 1/4 మెంబర్స్ సైన్ చేయాలి దాని మీద, ఇగో ఈ ప్రెసిడెంట్ని తీసేయాలని, ఓకేనా. అండ్ అది పాస్ కావాలంటే 2/3 ఆఫ్ ది టోటల్ మెంబర్ ఆఫ్ ది హౌస్ వాళ్ళు అందరూ అంగీకరించాలి, ఓకేనా. నెక్స్ట్ when a charge has been preferred by either house of parliament, the other house shall investigate the charge or cause the charge to be investigated, and the president shall have the right to appear and to be present at such investigation, ఓకేనా. ఇప్పుడు ఒక హౌస్ అనేటోళ్ళు ప్రపోజ్ చేసిళ్ళు, సో ఇంకో హౌస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అండ్ దానికి ప్రెసిడెంట్ వచ్చే హక్కు కూడా ఉంటుంది, ఓకేనా. ఎస్ రైట్, ఓకేనా. ఎస్ రైట్ టు మీట్ అండ్ 2/3 మెజారిటీ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ వస్తారు ఆర్టికల్ 62 టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్ టు ఫిల్ ది వేకెన్సీ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, ఓకేనా. టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్ టు ఫిల్ ది వేకెన్సీ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, ఓకేనా. అంటే ఎప్పుడు మన ఎలక్షన్స్ పెట్టాలి, ఓకేనా. వేకెన్సీ ఎప్పుడు ఫిల్ చేయాలి,
ప్రెసిడెంట్ వేకెన్సీ ఎప్పుడు వేకెంట్ ఉంటుంది ప్రెసిడెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఒకటి అతను చనిపోయినప్పుడు 5 years కంటే ముందే చనిపోయినప్పుడు, ఓకే, లేకపోతే 5 years అయిపోయినప్పుడు, లేకపోతే ఆయన రిజైన్ చేసినప్పుడు, లేకపోతే ఇంపీచ్మెంట్ ద్వారా తీసేసినప్పుడు, ఓకేనా. ఇట్లా తీసేసినప్పుడు ఏంటంటే ఒకవేళ అన్యాచురల్గా ఒకవేళ చనిపోయింది అనుకో, యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, ఓకేనా. యాక్టింగ్ ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఓకేనా. ప్రెసిడెంట్ ఓత్ అనేది, ఓకే, ప్రెసిడెంట్ ఓత్ ఎవరు చేస్తారు, చీఫ్ జస్టిస్ చేస్తాడు. ఓకే, రిజైన్ చేయాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి, వైస్ ప్రెసిడెంట్ ఇవ్వాలి. రిజైన్ అయ్యకుంటే ఆయన లెటర్ ఎవరికి ఇవ్వాలి, వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి. ఓత్ అనేది చీఫ్ జస్టిస్ చేపిస్తాడు. ఓకే, చీఫ్ జస్టిస్ లేడు అనుకో, ఎవరితో చేపిస్తారు, సీనియర్ మోస్ట్ లాయర్, ఓకే, సీనియర్ మోస్ట్ జడ్జ్ తోటి చేపిస్తారు, ఓకేనా. ఇది ప్రెసిడెంట్ గురించి, ఓకేనా. ఆర్టికల్ 52 to 62 అనేది ప్రెసిడెంట్ గురించి. మనం ఇప్పుడు లైన్ వైజ్ ఒకసారి చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ ఒక ప్రెసిడెంట్ అనేది ఉండాలి, ఆర్టికల్ 52 ఒక ప్రెసిడెంట్ ఉండాలి. ఆర్టికల్ 53 వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్, ఓకేనా. మన ఇప్పుడు ప్రెసిడెంట్కి ఏమేమి పవర్స్ ఉన్నాయి, ఓకేనా. ఫస్ట్ ప్రెసిడెంట్ ఉండాలి, ప్రెసిడెంట్కి పవర్స్ ఉన్నాయి. పవర్స్ తర్వాత ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయితే ఆర్టికల్ 55 వచ్చేసరికి ఏంటంటే మేనర్ ఆఫ్ ఎలక్షన్, ఆ ఎలక్షన్స్ అనేవి ఎట్లా అవుతాయి, ఇండైరెక్ట్ ఎలక్షన్స్, ఓకేనా. ఆర్టికల్ 56 వచ్చేసరికి టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, ఓకే, ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, ఓకే, ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, ఓకేనా. సెలెక్ట్ అయ్యిండు తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటాడు. ఫస్ట్ ఏంది, దే షుడ్ బి ప్రెసిడెంట్, ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, తర్వాత మనకి పవర్స్ ఉంటాయి, పవర్స్ తర్వాత ఎలక్షన్ ఉంటుంది, ఎలక్షన్ తర్వాత మేనర్ ఆఫ్ ఎలక్షన్స్, వాటి తర్వాత టర్మ్ ఆఫ్ ఆఫీస్, ఓకే, ఎన్ని సంవత్సరాలు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్ ఎలక్షన్స్, ఓకేనా. ఆర్టికల్ 57 ఎలిజిబిలిటీ ఫర్ ఎలక్షన్స్, ఎన్ని సంవత్సరాలు, సరే ఎన్నిసార్లు రీఎలెక్ట్ అవ్వచ్చు, ఎన్నిసార్లు అవ్వచ్చు, నో లిమిట్, ఓకేనా. 20 సార్లు అవుతావా సో ఎవడు కానీ అది వేరే విషయం, ఓకేనా, మారుతారు, ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ 58 క్వాలిఫికేషన్ ఫర్ ఎలక్షన్, ఓకే, క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, సిటిజన్ ఆఫ్ ఇండియా 35 years ఉండాలి, నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఓకే, ఇంకా చాలా ఉంటాయి. ఆర్టికల్ 59 వచ్చేసరికి ఏంటంటే కండిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫీస్, ఓకే, ప్రెసిడెంట్ ఆఫీస్ కొన్ని కండిషన్. ఆర్టికల్ 60 ఓత్ ఆర్ అఫర్మేషన్స్, ఓకేనా, ఓత్ ఎవరి ద్వారా, చీఫ్ జస్టిస్, ఓకే. ఆర్టికల్ 61 వచ్చేసరికి ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఎట్లా తీసేస్తారు, ఓకే, చెప్పినా కదా 1/4 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ ఏం చేయాలి, ప్రపోజల్ ఇవ్వాలి లెటర్ ద్వారా, ఓకే, 14 days నోటీస్ ఉంటుంది, ఓకే, 14 days. నెక్స్ట్ ఏంటంటే 2/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ అంగీకరించాలి, ఓకేనా, 2/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ అంగీకరించాలి. నెక్స్ట్ వెన్ ఏ చార్జ్ హాస్ బీన్ ప్రిఫర్డ్ బై ఎదర్ ఆఫ్ ఇంకో హౌస్ ఏం చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, ఓకే, ఇంకో హౌస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి, 2/3 మెజారిటీ ఆఫ్ ది హౌసెస్ అంగీకరించాలి. నెక్స్ట్ టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్స్ టు ఫిల్ వేకెన్సీ, ఓకేనా, టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్స్ టు ఫిల్ వేకెన్సీ 62, అంటే మళ్ళీ ఇంకో ప్రెసిడెంట్, ఓకేనా, ప్రెసిడెంట్ ఉండాలి, లాస్ట్కి వచ్చేసరికి ఇంకో ప్రెసిడెంట్, ఓకేనా, ఇంకో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కావాలి, ఓకేనా. నెక్స్ట్ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు, వైస్ ప్రెసిడెంట్, ఓకే, ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ రిజిగ్నేషన్ వైస్ ప్రెసిడెంట్, ఓకేనా. ఇది మన ప్రెసిడెంట్ గురించి, ఓకేనా. థ్యాంక్ యూ. ఇంకా నేను ఇలాంటి నెక్స్ట్ ఏంటంటే యూనియన్ గవర్నమెంట్లో ఆల్మోస్ట్ 151 ఆర్టికల్ వరకు ఉంటాయి. యూనియన్ గవర్నమెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చేసుకుంటూ వస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ. నేను అసలు టెన్షన్ పడకండి, అన్ని వీడియోలు చేస్తాను, ఓకేనా, అన్ని టాపిక్స్ చేస్తాను, ఓకేనా, అన్ని ఆర్టికల్స్ కవర్ చేస్తాం, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో చాలామంది చూపెడుతుంది, ఓకేనా, మన వీడియో చాలామంది చూపెడుతుంది, ఓకేనా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ ఏంటంటే మనం కమ్యూనిటీ లెక్క ఫామ్ అయ్యి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. నేను అది చెప్తున్నా, టెలిగ్రామ్ గ్రూప్లో మనం అందుకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలి, ఓకేనా. జాయిన్ అవ్వండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేస్తాను, ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.